క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి అలాగనే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు తోబుట్టువు అయినటువంటి యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము నుండి 27వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19 నుంచి 27 వరకు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. ఎవడైనను వాక్యము వినువారయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును నైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండినట్టు పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి మీ వాక్యమును ధ్యానించుకుంటుండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము అనేక రకాలైనటువంటి వాద ప్రతివాదనలు, కౌంటర్ వీడియోలు, మాటకు మాటలు, వీడియోకి వీడియోలు, ఇలా అనేక రకాలైనటువంటి బోధకుల మధ్య ఉన్నటువంటి అనేక రకాల బోధనాపరమైనటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని మనము గత కొన్ని నెలల నుంచి చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒకరి బోధ ఒకరు తప్పని మాట్లాడటము కాదు, కానీ ఒకరి జీవన విధానాన్ని ఇంకొకరు తప్పుపట్టటము, ఒకని రహస్యాలు ఒకని గురించి, ఒకని రహస్యాలు ఇంకొకని గురించి, ఇలా ఒకని గుట్టులు ఒకరు బయట పెడతామని చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి వీడియోలను యూట్యూబ్ మాధ్యమంగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, క్రైస్తవ్యానికి వచ్చేటప్పటికి, అంటే ఇతర విశ్వాసాల జోలి
మనం ఎప్పటికీ వెళ్ళము. కానీ మన విశ్వాసము, మన ఇంటిని గురించి మనము మాట్లాడుకునేటప్పుడు ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఎక్కువగా మెజారిటీగా ఉన్నటువంటి అనేక మంది బోధకులు కేవలము బోధ చేయటానికి మాత్రమే ఉండి ఆ బోధను తామేమైతే ప్రకటించామో తామేమైతే అరిచి కేకలు పెట్టి ఆ సమాజ మందిరములలో, తర్వాత ప్రధాన కూడళ్లలో కేకలు వేసి ప్రకటించామో వాటిని తమ జీవితాల్లో నెరవేర్చకుండా, అలాగున జరిగించకుండా, ఆ రకమైనటువంటి జీవితాలు జీవించకుండా వేరొక జీవితాన్ని కలిగి ఉన్నవారుగా అనేక రకాలైనటువంటి యూట్యూబ్ వీడియోల్లో మనము చూస్తూ ఉన్నాము. మరి దీన్ని బట్టి యావత్ క్రైస్తవ సమాజము, అలాగున్నే క్రైస్తవేతర సమాజము కూడా వీళ్ళు చెప్పటానికి చెప్తారు కానీ వీళ్ళు మాత్రం అలాగా ఉండరు అనేటటువంటి ఒక భయంకరమైన పరిస్థితికి క్రైస్తవ్యాన్ని తీసుకొని వెళ్ళడం మనం చూస్తున్నాము. అందుకనే మన జాతిపిత గాంధీ గారు కూడా నాకు క్రైస్తవ్యం అంటే ఇష్టమే కానీ క్రైస్తవులంటే మాత్రం నాకు నచ్చదు అని జాతిపిత గారు ఏదో ఒక సందర్భంలో మాట్లాడినట్టుగా అనేక మంది మన పితరులు దాని గురించి చెప్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ అసలు మనం ప్రకటించాల్సింది, ప్రకటించిన తర్వాత మనం ఎలా జీవించాల్సింది పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా చెప్పింది. అందులో యాకోబు గారు సాక్షాత్తు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడైనటువంటి ఈయన తన అనుభవాన్ని, అలాగున్నే పరిశుద్ధాత్మను ఆయన సహాయం తీసుకొని పూర్తిగా రంగరించి మనకిచ్చినటువంటి లేఖనము ఎంత నిక్కచ్చిగా, ఖచ్చితంగా దేవుని ఎదుట మనము నిష్కలంకులము, నిందారహితులముగా ఉండాలి అనేది ఎంత స్పష్టంగా చెప్పిందో ఈ లేఖనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, నా ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడై ఉండాలి. ఎక్కువగా వినటానికి మనము వేగిరపడే వాళ్ళుగా ఉండాలి, మాట్లాడటానికి నిదానించువాడుగా ఉండాలి. ఎందుకంటే మాటల్లో అంత శక్తి ఉంటుంది, మాటల్లో అంత పవర్ ఉంటుంది. చెయ్యి జారినా సరే తిరిగి వెనక్కి తీసుకోగలము, కానీ మాట జారితే తీసుకోలేము అని మన లోకంలో ఒక సామెత ఉందన్నమాట. కాబట్టి మాటలాడటానికి నిదానించమంటున్నాడు. అలాగుననే మన మాటలు ఉప్పు వేసేంత రుచికరంగా ఉండాలి అంటున్నారు. అంటే అలాగున మన మాటలు ఉండాలి అంటే అవి మన మాటలు కాదు, దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి బంగారు వాక్యములైతే ఇక మనకు ఏ కొదువ ఉండదు అనేది పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ప్రియులారా, మనము మాటలాడుటకు నిదానించాలి అంటున్నారు. మనము నిదానించి మనకు కావలసినటువంటి కంటెంట్ను పరిపూర్ణంగా మనము రెడీ చేసుకొని మాట్లాడాలి. అలా కాకుండా ఏ ఒక్క మాట జారినా కూడా తర్వాత దేవునికి మనము జవాబు చెప్పుకోవలసినటువంటి అవసరము ఉంటుంది. ప్రియులారా, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనము కోపములో మాట జారినా సరే దేవుని నీతిని అది నెరవేర్చదు. ఎందుకంటే మనము మన నీతిని అనుసరించి జీవించట్లేదు, దేవుని నీతిని అనుసరించి జీవిస్తున్నాము. ఎందుకంటే మన స్వంత నీతి మనలను పరలోకానికి చేర్చదు. కానీ యేసుక్రీస్తు వారు చేసినటువంటి నీతి దానమును పొందుకున్న వారముగా ఆయన నీతిని ప్రకటించేటటువంటి మనము ఆయన నీతిని నెరవేర్చాలి అంటే మనము కోపపడి మాటలాడటం అనేది ఎంత మాత్రము తగదు అని అపోస్తలుడు అయినటువంటి యాకోబు గారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, అలాగుననే
మాట జారేసి ఏదోలేండి కోపంలో అనేశాను అంటే ఆ మాట, ఆ వ్యక్తి మాట పడిన వ్యక్తి ఆ మాటను ఎప్పుడు గుర్తుంచుకునేటటువంటి దినాల్లో మనము ఉన్నాం ప్రియులారా. అలాగుననే అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము. సమస్త కల్మషానికి కేంద్రము మానవ హృదయము. విర్రవీగుచున్న దుష్టత్వానికి కేంద్రము మానవ హృదయము. మానవ హృదయములో నుంచే దుష్ట ఆలోచనలు వస్తాయి. మానవ హృదయములో నుంచే కల్మషము వస్తుంది. సృష్టిలో ఏ జంతువుల్లో కూడా కుట్ర, కుతంత్రము, ఈర్ష్య, ద్వేషము ఏవి కూడా ఉండవు. కానీ ఒక్క మానవుల్లోనే ఉంటున్నాయి అంటే దానికి కారణము ఇతను తన తండ్రి అయిన అపవాది సంబంధి. ఎవరైతే లోకములో అపవాది సంబంధులుగా ఉంటారో వాళ్ళ హృదయాల్లో ఏముంటుంది అంటే సమస్తమైనటువంటి కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము. అది దేన్ని బట్టైనా కావచ్చు. అతనికి ఉండే డబ్బును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, పదవిని బట్టి, అంగబలాన్ని బట్టి, అర్ధబలాన్ని బట్టి, రాజకీయ బలాన్ని బట్టి, మరి వీటన్నింటినీ దుష్టత్వంను మానేయమంటున్నాడు. వీటన్నింటినీ వదిలిపెట్టమని. దేవుడి దగ్గర ఇవేవి కూడా పనికిరావు. ఎందుకంటే మనకెంత బలం ఉన్నా, మనకంత శక్తి ఉన్నా దేవుడి ముందు అవన్నీ కూడా వేస్ట్. ఎందుకంటే దేవుని కంటే బలవంతుడు ఎవరు లేరు. సకల చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనకి ఎదురు నిలబడేవాడు ఈ యావత్ సృష్టిలో ఎవ్వరూ లేడు. కాబట్టి ఆయన ఆకాశంలో కూర్చొని అక్కడ నుంచి కాలు కింద పెడితే అది భూమి మీదకి వచ్చి పడుతుంది. అది ఆయన అంటే. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు భూమి మీద నాకు మందిరం కడతారా సొలొమోను అని అంటాడు. అందుకనే సొలొమోను గారు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, నేను నీ కొరకు కట్టిన మందిరం ఏపాటిది? ఏదో మా తృప్తి కోసము మిమ్మల్ని ప్రార్థించటానికి మేము మందిరం కట్టాము. దాన్ని ఆశీర్వదించి అక్కడ నుంచి మేము చేసే ప్రార్థనలు ఆలకించమని సొలొమోను గారు సృష్టికర్త అయిన దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, ఎవరైనా సరే ఒక మందిరాన్ని కట్టుకుంటున్నారు అంటే దానికి కారణము అందులోకి దేవుడు వచ్చి నివసిస్తాడని కాదు. మనము అక్కడ సంగముగా చేరి ఆయన్ని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడని. అంతేకాని ఆయన నివసించటానికి నేనేదో కట్టానని మనము పొంగిపోవలసిన అవసరము లేదు. ప్రియులారా, సంఘము అంటే మనుషులు కూడుకునే చోటే కానీ మనుషులు కట్టేటటువంటి బిల్డింగు కాదు ప్రియులారా. కాబట్టి సమస్తమైనటువంటి కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని వదిలివేసి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. లోపల నాటబడి ఆత్మలను రక్షించే శక్తి కలిగింది ఈ వాక్యము. ఈ వాక్యము ఎలాంటిది అంటే రెండంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే పదునైనది. అది కండను, ఫైబర్ను, ఎముకను, మూలుగను కూడా చీల్చివేసి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఆలోచనలను శోధించేంత శక్తి కలిగిన వాక్యం అది. అలాంటి రేరెస్ట్, టఫెస్ట్ వెపను ఈ ప్రపంచ టెక్నాలజీలో ఎక్కడా కూడా దొరకదు. అంత గొప్పదైనటువంటి, ఘనమైనటువంటి ఏ
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అందనటువంటి బలమైన పదునైన ఆయుధము దేవుని వాక్యము. మరి ఆ దేవుని వాక్యము అంత శక్తి కలిగిన వాక్యము ఆ శక్తిని ఎలా చూపించగలదు అంటే లోపల నాటబడి ఆత్మలను రక్షించేంత శక్తి కలిగింది. అది శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా రక్షించేంత శక్తి కలిగింది. శరీరాన్ని అయితే మనకున్నటువంటి నైతిక విలువలతో మనము రక్షించుకోవచ్చు. ఏ రకమైనటువంటి దురలవాట్లకు లోను కాకుండా మంచి ఆహారమును తీసుకొని తగినంత నిద్రపోతూ మన శరీరాన్ని మనం రక్షించుకోవచ్చు. కానీ ఆత్మను మనం ఏ రకంగానూ మన సొంత తెలివితేటలతో జ్ఞానముతో రక్షించుకోలేము. కానీ ఆత్మను రక్షించాలంటే ఏం కావాలి అంటే లోపల వాక్యము నాటబడాలి. ఆ నాటబడిన వాక్యమే ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది. ఆ శక్తి కలిగిన వాక్యము నాటబడాలి అంటే మీరు సాత్వికముతో దాన్ని అంగీకరించాలి. అంటే మీకున్నవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, పరిశోధించాలి, పరిశీలించాలి. అలా చేయగలిగిన నాడు దేవుని వాక్యము మన ఆత్మలను రక్షించటానికి శక్తి కలిగినదిగా అవుతుంది ప్రియులారా. కాబట్టి మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. మీరు కేవలము వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు. ఏమి విన్నా కూడా లోకములో మోసపోము. ఉదాహరణకు చాలామందికి ఇళయరాజా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇళయరాజా మ్యూజిక్ సాయం సంధ్య వేళ వినటానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. మరి ఆ మ్యూజిక్ ఇళయరాజా గారు ఇస్తే ఆ మ్యూజిక్ విని వాళ్ళు ఆనందిస్తారు. అంటే ఆ మ్యూజిక్ విని వాళ్ళు మోసపోయారా? మోసపోలేదు. వాళ్ళకు కావలసినటువంటి ఆనందము ఆ మ్యూజిక్లో వాళ్ళకి లభించింది. మరికొంతమందికి ఏఆర్ రెహమాన్, మరికొంతమంది బుర్రకథ విని ఆనందించే వాళ్ళు ఉంటారు, మరికొంతమంది హరికథ విని ఆనందించే వాళ్ళు ఉంటారు. అలాగుననే ఎవరు ఏ రకమైనటువంటి వారికి కావలసినటువంటి కంటెంట్ను విన్నా సరే వాళ్ళు మోసపోరు, దాని నుంచి వాళ్ళు ఆనందిస్తారు. కానీ దేవుని వాక్యము వింటే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. ఎందుకంటే మనుషుల ఆత్మలను మోసము చేయగలిగినటువంటి శక్తి అపవాదికి ఉంది. విన్నది నీకు అర్థం కాకుండా, అర్థమైనా దాన్ని నీ జీవితంలో అన్వయించకుండా నిన్ను పక్కదారి పట్టించి తుదకు నిన్ను నిత్య నరకాగ్నికి ఈడ్చుకు వెళ్ళేటటువంటి అపవాది బంధకముల్లో సర్వమానవాళి ఉన్నది. కాబట్టి వాక్యము విని మోసపోయే క్రైస్తవులే ఈనాడు ఎక్కువ మంది ఉన్నారు ప్రియులారా. పాప్ మ్యూజిక్ విన్నా మోసపోరు, ర్యాప్ మ్యూజిక్ విన్నా మోసపోరు, మెలోడియస్ మ్యూజిక్ విన్నా మోసపోరు. కానీ వాక్యం వింటే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. ఆ వాక్యముతోటే మోసము చేసి అనేక రకాలైనటువంటి విలాసాలను అనుభవిస్తున్నటువంటి నేటి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి కార్పొరేట్ బోధకులను మనము యూట్యూబ్ నిండా చూడొచ్చు ప్రియులారా. కాబట్టి వినువారు మాత్రం అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. వింటే మాత్రము మనల్ని మనము మోసము చేసుకున్నట్టే. వింటే ఆ ప్రకారం చేయాలి, చెయ్యకపోతే మోసం చేసుకున్నట్టే. వినకపోతే అది తృణీకరించినట్టే. విన్నా దొరికిపోతావు, వినకపోయినా దొరికిపోతావు. ఎందుకంటే సమస్తమైనటువంటి సృష్టి ఆయన యొక్క సర్వేలెన్స్లో ఉంది. మనం ఎక్కడికి తప్పించుకోలేము.
ఏదైనా ఒక నేరం చేస్తే చట్టాల నుంచే మనిషి తప్పించుకోలేడు, ఇక దేవుడి నుంచి ఎలా తప్పించుకోగలడు? హిందీలో ఒక మాట ఉంటుంది, కానూన్కే హాత్ బహుత్ లంబే హోతే హై అని. నేరస్తుని పట్టుకోవటానికి చట్టం యొక్క చేతులు చాలా పొడవుగా ఉంటాయి అనే సామెత ఉంది. మరి మనం రాసుకున్న చట్టాలకి అంత పొడుగు చేతులు ఉంటే సకల చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన చేతులు ఇంకెంత ఉండాలి? అదే నేను మొదట్లో చెప్పిన విధంగా ఆయన ఆకాశంలో కూర్చొని కాళ్ళు నేల మీదకేస్తే భూమి మీదకి వచ్చి పడ్డాయంట. అది ఆయన మహాశక్తి స్వరూపం. ఆయన ముందు మనం ఎంత? కాబట్టి వినువారు మాత్రమై ఉండి మనల్ని మనము మోసపుచ్చుకొని వారము కాక వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. అలాగూ ప్రవర్తింపని ఎడల మనము చెప్పిన వాక్యము మన మీదే నేరస్థాపన చేసే అవకాశము ఉంది బోధకులారా. అది విన్న విశ్వాసుల సంగతి తరువాత. బోధకులకు ఏ రకమైనటువంటి శిక్షలు ఉన్నాయో మనకు స్పష్టంగా ఇదే యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో తెలియజేశారు. సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నారు. విశ్వాసులకు తీర్పు మాత్రమే ఉంటుంది, కానీ బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది. అంటే అది డబల్ శిక్ష. పాపము చేసినందుకు ఒక శిక్ష, చేయించినందుకు ఒక శిక్ష. కాబట్టి అలాగని మనము బోధకులు కాకుండా భయపడి వెనక్కి వెళ్ళిపోదామా? భయపడి వెనక్కి వెళ్ళిపోతే పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని అదే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి వాక్య ప్రకారము మనము ప్రవర్తించువారై ఉంటేనే మనకు వాక్యాన్ని ప్రకటించే అర్హత దేవుడు మనకిస్తాడు. అలాగూ ప్రవర్తింపని ఎడల ఏదో ఒక రోజు మన రహస్య జీవితము బయటపడిపోతుంది. ఆనాడు ఒక బోధకుడిగా కాదు కదా, కనీసము ఒక విశ్వాసిగా కూడా క్రైస్తవ సమాజములో మనుగడ సాగించే అర్హతను కోల్పోయే పరిస్థితి వస్తుంది ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని పరిచర్యలో ఉన్నవాళ్ళు వారి యొక్క జీవన విధానాన్ని పారదర్శకంగా దేవుని దృష్టికి అనుకూలమును నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన అవసరం ఉంది ప్రియులారా. ఎవడైనను వాక్య ప్రకారము ప్రవర్తించని వాడైతే అద్దములో తన సహజ మొహమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. అద్దంలో సహజంగా మనుషులు ఎలా ఉంటారు అంటే, అద్దం చూసుకొని అద్దం దాటిపోగానే అద్దంలో వీడి పరిస్థితి ఏందనేది వాడికి తెలుసు. ఒరిజినల్గా వీడు ఎలాంటోడు అనేది వీడికి తెలుసు. అద్దం చూడంగానే ఫేస్లో అవన్నీ కనపడతాయి. అందుకనే షేక్స్పియర్ గారు చెప్పారు, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని. అది యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పారు. ఒక హృదయములో ఏముందో అతని ముఖములో చూస్తే కనపడుతుంది అని. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని. అతను క్రూరమైన చర్యకు పూనుకుంటున్నాడా, లేదా సమాధానంతో ఉన్నాడా, లేదా కోపంగా ఉన్నాడా అనేటటువంటి విషయము అతని ముఖ కవళికలు చూస్తేనే అర్థమైపోతుంది అని యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పారు ప్రియులారా. ఆ తర్వాత షేక్స్పియర్ చెప్పాడు అనుకోండి. అయితే అతను ముఖము చూసుకొని అద్దములో ఆ పక్కకు వచ్చి తనేంటో మర్చిపోతాడు, తిరిగి పెద్ద మనిషిగా లోకములో కలిసిపోతాడు.
అదే విషయాన్ని యాకోబు గారు తెలియచేస్తున్నారు. వాడు తను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. స్వాతంత్రాన్ని ఇచ్చేటటువంటి సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో. స్వాతంత్రమునిచ్చేటటువంటి నియమం ఏంటి? పాపము చేసేవాడు పాపానికి దాసుడు. ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు నామములో మనము రక్షణ పొందుతామో ఆ యావత్ పాపాల నుంచి క్రీస్తు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ దాసత్వము నుంచి మనల్ని విడిపించాడు. ఆ చెర నుంచి మనల్ని బయట పడవేసి ఆ పాప శిక్షను తాను భరించాడు. మరి నేరానికి శిక్ష పడాలి కదా. చట్టము ఎవరికైనా ఒకటే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మరి మనము చేసిన నేరాలకి శిక్ష ఎవరికో ఒకరికి మనకే పడాలి చట్ట ప్రకారము. కానీ యేసుక్రీస్తు వచ్చి మనకు అడ్డం పడ్డాడు. ఎందుకంటే ఆ శిక్షను వాళ్ళు తట్టుకోలేరు, తట్టుకొని మళ్ళా బ్రతకలేరు. ఆ శిక్ష ఏదో నా మీద వేయండి తండ్రి, నేనైతే దాన్ని తట్టుకొని తిరిగి రాగలను మరణం నుంచి కూడా, ఎందుకంటే నాలో పాపం లేదు కాబట్టి. అదే వాళ్ళకేసారనుకోండి, వాళ్ళు పాపాలు చేశారు కాబట్టి ఆ శిక్ష నుంచి వాళ్ళు తిరిగి రాలేరు. అదే రెండవ మరణము. కానీ నేనైతే రెండవ మరణాన్ని నుంచి కూడా మొదటి మరణాన్ని నుంచి తిరిగి రాగలను. రెండవ మరణానికి నా మీద అధికారము లేదు. ఆ విషయము మీకు కూడా తెలుసు. కాబట్టి వీళ్ళని రెండవ మరణము నుంచి తప్పించాలి అంటే మొదటగా నేను మరణించాలి. నేను మరణిస్తే వీళ్ళకి రెండవ మరణము నుంచి విముక్తి లభిస్తుంది. నాకెలాగూ రెండవ మరణము లేదు కాబట్టి నేనుండే చోటులో వీళ్ళు కూడా ఉండేలాగున నేను రెండవసారి వచ్చి వీళ్ళను తీసుకువెళతాను అని యేసుక్రీస్తు వారు మనకు అడ్డం నిలబడి మనకు పడాల్సినటువంటి శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. అందుకే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని మనం చెప్తున్నాం. ఏంటి ఆ ప్రేమ అంటే మన కొరకు ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ. మన కొరకు ప్రాణాలు ఎవరైనా ఇస్తారా? మన తోబుట్టువులే ఇయ్యరు. ఆస్తులు ఇస్తారు కానీ, బంగారం ఇస్తారు కానీ, బట్టలు కావాలంటే ఇస్తారు కానీ, నీ బదులు నన్ను చనిపోమంటే నీకేమన్నా పిచ్చాయేది? ఏం మాట్లాడుతున్నావు? అంత తీవ్రమైన నేరం నువ్వు ఎందుకు చేశావని పైగా అతన్ని తిడతాం. కానీ యేసుక్రీస్తు వారు ఆ మాట అనలేదు. అందరి నేరములు తన మీద వేసుకొని ఆయన చనిపోయాడు, మనకు బ్రతికించాడు. కాబట్టి ఈనాడు మనము ఆయన ఇచ్చే స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా సంపూర్ణమైన నియమములో మనము తేరి చూచి నిలకడగా ఉండాలి అని యాకోబు గారు చెప్తున్నారు. ప్రియులారా, అయితే ఎవడైతే నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇలాంటి వాళ్ళు నోటికి కళ్ళం పెట్టుకొని అనవసరమైనవి మాట్లాడకుండా విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని చెప్పిన విధంగా అనవసరంగా ఏవేవో
పనికిరాని మాటలు మాట్లాడకుండా మనము మాట్లాడితే అది నలుగురికి ఉపయోగకరంగా దేవునిలో నలుగురిని ముందుకు నడిపించేదిలా ఉండాలి. ఒకవేళ అలాంటి మాటలు మనకు రాకపోతే మన నోటికి మనము కళ్ళం పెట్టుకొని సైలెంట్గా అలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి మనము వినాలి అని యాకోబు గారు చెప్తున్నారు ప్రియులారా. అందుకనే 19వ వచనము మొదటి భాగములో వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెనని చెప్పాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఈ మాటను ప్రతిసారి మనము మన అనుదిన ప్రార్థనల్లో ఎప్పుడు కూడా ఈ మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాము. వీరి పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాము. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అన్నారు. అన్నీ సక్రంగా ఉండి తల్లిదండ్రి వండి ముద్దలు కలిపి నోట్లో పెడుతుంటేనే ఈనాటి పిల్లలు తినటానికి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. కానీ ఏ దిక్కు లేకుండా కనీసము వాళ్ళు తినగలిగిన సామర్థ్యం ఉన్నా కూడా తిండిని వాళ్ళ నోటి దగ్గరకు తీసుకొని వెళ్ళే వాళ్ళు లేని పిల్లల పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళని ఎవరు చూడాలి? అలాంటి వారి కొరకు దేవుని ఎదుట మనము విజ్ఞాపన చేయవలసిన అవసరం అలానే ఉంది ప్రియులారా. ఎంతైనా ఉంది. మనకు కలిగిన నాడు అలాంటి వాళ్ళను చేరతీసి మనకు కలిగినంతలో వాళ్లకు చుడమో పడమో ఇచ్చి దేవునికి వీరి పక్షాన మొరపెట్టాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని యాకోబు గారు తెలియజేస్తున్నారు. అలాగున్నే విధవరాండ్ర గురించి కూడా ఇంత గొప్పదైన ఘనమైన వాక్యము మనకు దేవుడు అనుగ్రహించి ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఎలాగో మనల్ని మనం భద్రపరచుకోవాలో యాకోబు గారు తెలియజేశారు. అలాగుననే మనము ఇంత గొప్పదైనటువంటి వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఏ సందర్భాలను ఎలా ప్రకటించాలి, ఏ నిబంధనలో ఉన్నటువంటి విషయాలను ఎలా వాటిని మనము క్రోడీకరించాలి, ఎక్కడ దేన్ని అప్లై చేయాలి, ఎక్కడ దేన్ని అప్లై చేయకూడదు అన్న అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న కొన్ని సందర్భాలను తీసుకొని వచ్చి కొత్త నిబంధనకు క్రోడీకరించి చెప్తే అంతా కలగం అయిపోయి గందరగోళం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంలో బోధకులు చాలా జాగరూకత కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి కాల మాన రాజకీయ ఆర్థిక పరిస్థితులు వేరు. అలాగుననే పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, సొలొమోను గారు ఉన్నటువంటి కాలమాన రాజకీయ పరిస్థితులు వేరు. వాళ్ళు రాజ్యాలు చేశారు, రాజ్యాలను జయించారు, రాజులుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం దేవునికి కూడా నమ్మకంగా పనిచేశారు. కానీ యేసుక్రీస్తు వారి కాలం వచ్చేటప్పటికే క్రైస్తవులు ఎవరు రాజులు కాదు. వాళ్ళు భౌతికంగా ఏ రాజ్యాలను వాళ్ళు ఏలట్లేదు. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా ధనవంతుడు కాదు. కానీ ఆయన సకల చరాచర సృష్టికి చక్రవర్తి అని ఆయన ప్రకటించారు. ఎందుకంటే ఆయన రాజ్యం అనేది పూర్తిగా ఆధ్యాత్మికమైనది. కాబట్టి అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలను తీసుకొని పోయి పాత నిబంధనలో ఉన్న సందర్భాలతో మనము కలిపితే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి ప్రియులారా. కాబట్టి ఎక్కడ దేన్ని ఎలా వాడాలన్న దాని మీద పూర్తి అవగాహన బోధకులు కలిగి ఉండాలి. అందుకోసమనే పౌలు గారు దీని గురించి స్పష్టంగా మనకు తెలియచేశారు. 2వ కొరింథీ పత్రిక
2వ అధ్యాయము 17వ వచనములో, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? ఇలాంటి వాటన్నింటినీ పూర్తిగా అవగాహన చేసుకొని ఉండాలి. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, అంటే అప్పటికే డైల్యూషన్ అనేది అప్పుడే ప్రారంభమైంది. మనం గతంలో మాట్లాడుకున్నాము, పౌలు గారు పరిచర్య చేసేటప్పుడే కల్తీ బోధలు అనేవి ప్రారంభమైనాయి. అప్పుడే పౌలు గారు ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత ఈ ధర్మశాస్త్రోపదేశకులు మళ్ళా వెళ్ళి అదంతా కరెక్టేలే కానీ సున్నతి చేయకుండా మీకు రక్షణ అనేది రాదు, సున్నతి అనేది మోషే ధర్మశాస్త్రం ద్వారా మనకు నియమింపబడింది, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు అని వాళ్ళని బెదిరించి తిరిగి సున్నతి చేయించటానికి పూనుకున్న సందర్భాలు మనం చూసాము. అంటే దేవుని వాక్యము యొక్క కల్తీ బోధలు, డైల్యూటెడ్ బోధలు అప్పుడే మొదలయ్యాయి. అందుకోసమనే వారిని ఉద్దేశించే పౌలు గారు వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, కలిపి చెరిపి పాత నిబంధన విషయాలను తీసుకొని వచ్చి కొత్త నిబంధనలో కలిపితే ఏం జరుగుతుంది అంటే మొత్తము కలగా పులగమై చెప్పవలసిన విషయము పక్కదారి పట్టిపోతుంది. కాబట్టి కొత్త నిబంధనను మనము ప్రకటించేటప్పుడు, దేవుని యొక్క సత్య సువార్తను మనము ప్రకటించేటప్పుడు పాత నిబంధనలో ఉన్న విషయాలను దృష్టాంతములుగా మాత్రమే తీసుకోవాలి. కానీ వాటినే మెయిన్ థీమ్స్గా ఇక్కడి సందర్భాలకు అక్కడి సందర్భాలను తీసుకొని వెళ్ళి కలిపితే ఏమవుతుందని పౌలు గారు చెప్పారంటే చెడిపోతుందని చెప్పారు. మనము ఇంట్లో ఏదైనా సరే ఆహారంలోకి ఒక కూరను వండుకుంటే ఆ కూరలో కావలసినటువంటి పదార్థములన్నీ సమపాళ్లలో వేస్తేనే ఆ కూరకు తగినంత రుచి వస్తుంది. అలా వేయకుండా ఏ ఒక్కటి ఎక్కువ కానీ తక్కువ కానీ వేస్తే అది తినటానికి పనికి రాకుండా చెడిపోతుంది. అదే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. ప్రియులారా, ఒక వ్యక్తి రక్షణకు కావలసినటువంటి రక్షణార్థమైన సత్య సువార్తను, దేవుడు అనుగ్రహించినటువంటి అన్ని విషయాలను క్రోడీకరించి రుచికరమైనటువంటి ఆహారాన్ని సగటు బోధకుడు విశ్వాసులకు తినిపించాలి. అంతేకాని ఎక్కడ ఏది దొరికితే దాన్ని పట్టుకొని వచ్చి తినిపిస్తే అతని ఆరోగ్యము చెడిపోతుంది, చేయవలసిన కార్యక్రమము రసాభాస అయిపోతుంది. ప్రియులారా, కాబట్టి ఇలాంటి విషయముల యందు చాలా జాగ్రత్త కలిగి నిష్కాపట్యమును దేవుని వలన నియమింపబడిన వారమునయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. కాబట్టి ఇలాంటి విషయాలు మనము ప్రకటించేటప్పుడు ఏ విధమైనటువంటి భేషజాలు లేకుండా, ఏ విధమైనటువంటి మొహమాటము లేకుండా, ఏ విధమైనటువంటి హృదయ కాపట్యము లేకుండా వాక్యము ఉన్నది ఉన్నట్టు సత్యవాక్యాన్ని సరిగా వివరించి ప్రకటించాలి. అలా ప్రకటించిన వాడు దేవుని వలన నియమింపబడిన వాడై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించువాడై ఉన్నాడు. అంటే మనము మాట్లాడే ప్రతి మాట హ్యాస్ బీన్ రికార్డింగ్ దేర్. మనము మాట్లాడే ప్రతి మాటను
ఆయన నియమించిన దేవదూతలు రికార్డ్ చేస్తున్నారు. ఆ విషయం పేతురు గారు తెలియజేస్తారు. ఇప్పుడు రెఫరెన్స్లో పోమంత సమయం లేదు కాబట్టి ప్రియులారా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఏమి ప్రకటిస్తున్నామో చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రకటించాల్సినటువంటి సమయంలో నోటికి ఏదొస్తే అది ప్రకటిస్తూ, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ, కట్టుకథలను పిట్టకథలను క్రైస్తవ సమాజంలో ప్రకటిస్తూ దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలను క్రైస్తవ్యానికి కొని తెచ్చుకుంటూ మాట్లాడిన వారు మాత్రం జాగ్రత్తగా ఒక చోట సేఫ్గా ఉండి వారి మాటల వలన ఇబ్బంది పడుతున్నటువంటి సగటు చిన్న ఏమీ లేనటువంటి నిరుపేదలైనటువంటి సేవకులను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజము ఉంది అని మనము ప్రకటించటానికి ఎంతగానో విచారిస్తూ మనము మాట్లాడే ప్రతి మాట దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలి, కానీ ఇతరులను మన మీదకి రేపేదిగా ఉండకూడదు అని యాకోబు గారు మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే మనుషుల యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనము కోపంతో మాట్లాడుతున్నాము అంటే మనము మన సొంత నీతిని ప్రకటిస్తున్నాము, కానీ దేవుని నీతిని ప్రకటించట్లేదు. సొంత నీతిని ప్రకటించేవాడు తన సొంత కార్యములు దేవుని దృష్టికి మురికి వాసనగా ఉంటున్నాయి అన్నాడు. కాబట్టి మన సొంత నీతిని నమ్ముకొనక దేవుని ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహింపబడిన నీతిని మనము అనేకులకు సాత్వికముతోటి ఓపికతోటి ప్రకటించువారముగా ఉండి అనేకుల హృదయాల్లో శక్తి కలిగినటువంటి వాక్యమును, వారి ఆత్మలను రక్షించగలిగే శక్తి కలిగిన వాక్యమును నాటువారముగా ఉండునట్లు మన పనిలో ముందుకు కొనసాగిపోవాలని అట్టి కృప దేవుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించునుగాక అని ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు అయ్యా. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా మీ దాసుడు గొప్ప అపొస్తలుడు అయినటువంటి యాకోబు గారి ద్వారా మీరు మాకు తెలియజేసినటువంటి అంశాలను బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా తండ్రి, మేము మాట్లాడే ప్రతి మాట మీ దృష్టికి నా తండ్రి యోగ్యమైనదిగా, అనేకులకు నా ప్రభువా రక్షణార్థమైనదిగా ఉండులాగున మాకు సహాయం చేయగలని మా నోట మీ మాటలను ఉంచమని, అలాగనే నా ప్రభువా అనేకమైన ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినటువంటి వాక్యమును మేము ప్రకటించిన ఉండగా మా పాదములను సరళము చేయండి. మేము చేసే పనిని మరింతగా విస్తరింప చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగనే నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో చేరివచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కడ చాటును భద్రపరిచి కాపాడండి నా ప్రభు. అలాగనే నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే వారి అవసరాల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని, అలాగనే నా ప్రభావ మధ్యాహ్నకాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని, అలాగనే నా ప్రభా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యం జరిగించినట్లు సహాయం చేయగలరని, గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో తెలుసో తెలియకు మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని,
మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.